శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోలా ఛానల్. మే 2026 ధనస్సు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి వండర్ఫుల్ విషయాలు జరగబోతున్నాయో చూద్దామండి. మీ మాసంలో ధనస్సు రాశి వారికి గ్రహాలు ఒకేసారి పాజిటివ్ ఫలితాలు, మరోవైపు పరీక్ష కూడా పెట్టకపోయే కాలం అని చెప్పవచ్చండి. డబ్బు, కుటుంబం, సంబంధాలు వీటికి సంబంధించి గత కొంతకాలంగా తల పట్టుకుని ఉన్నటువంటి ఒక విషయాలు ఏమైనా ఉండి ఉంటే ఈ నెల నుంచి వాటికి సొల్యూషను దొరికే దారి మొదలవుతుందండి. అయితే ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది. ఈ యొక్క శుభగ్రహాల ఆశీర్వాదం బాగానే ఉన్నా ఈ యొక్క శని, కుజ, రాహు ఈ గ్రహాలు తీసుకొచ్చే యుగు, కోపం, అహంకారం మీరు కనుక కంట్రోల్ చేయకపోతే మీకు లభించాల్సిన ఫలితాల్లో సగం మీ చేతుల మీదుగా జారిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే 2026 మే నెల ధనుసు రాశి వారికి వారి ఉద్యోగం, వ్యాపారం, విద్యార్థులకు ఎలా ఉంటుంది, గృహిణులకు సంబంధించి విదేశీ అవకాశాలు, ఆశలు ఉన్నవారి కోసం ఏ విధంగా ఉండబోతుంది, ప్రేమ మరియు వివాహము, ఆరోగ్యము, మైండ్ సెట్, ఇలా ప్రతి కేటగిరీ డీటెయిల్గా మనము ఫలితాలు మరియు సూచనలు చెప్పుకుంటూ చివరిన రెమెడీస్ చూద్దామండి. చివరిలో ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ టిప్ కూడా చెప్తానండి. సో దాన్ని ఫాలో అయితే మీకు ఇందులో మంచి టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. సో చివరి వరకు తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ఫలితాలు చూడబోయే ముందు గ్రహస్థితులను ఒకసారి సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి రాశాధిపతి మరియు చతుర్థాధిపతి రెండింటికి అధిపతి గురుడే. ఈ యొక్క గురుడు 7వ స్థానంలో మిథునంలో ఉన్నారు నెలంతా కూడా. రాహు 3వ స్థానంలో ఉన్నారు అంటే కుంభంలో, శని 4లో ఉన్నారంటే మీనంలో మీకు అర్ధాష్టమ శని జరుగుతుంది. మే 11 వరకు కుజుడు ఇక మీనంలో ఉండి 11 సాయంత్రం లేదా 12 నుంచి మీకు మే 5వ స్థానానికి మేషరాశికి వెళ్తున్నారు. మే 14న శుక్రుడు 7th హౌస్లోకి వెళ్ళి గురుడితో కలుస్తున్నాడు. సో మే 15 రోజున రవి ప్లస్ బుధ కలిసి 6వ స్థానంలోకి. సో శుక్రహంత యోగం అంటే సంబంధాలు, భాగస్వామ్యాలు, వివాహము, కెరీరు, వ్యాపారము ఇవన్నీ కూడా గ్రోత్ దిశగా వెళ్తాయని చెప్పాలండి. పాజిటివ్గా ఉంటుంది. కానీ ఇంటి ప్రశాంతత, మానసిక ఒత్తిడి, యుగో మరియు కోపం ఇవి కనుక సరిగా హ్యాండిల్ చేయకపోతే సమస్యలు వస్తాయి. మరి ఉద్యోగస్తులకి మరియు కార్పొరేటు, ఈ గవర్నమెంట్ జాబ్లో ఉన్నవారికి ఏంటంటే ముందుగా అంటే ఉద్యోగాలు, ఆఫీస్లో పనిచేసేవారు, గవర్నమెంట్ జాబ్ ఆశించేవారు, కార్పొరేట్లో ఉన్న వారి గురించి మొదట తెలుసుకుందామండి. మే 15 తర్వాత ఒక మంచి గోల్డెన్ ఫేస్ అని చెప్పాలి. రవి, బుధులు ఇద్దరు కలిసి 15 తర్వాత 6వ స్థానంలోకి వస్తారు. వృషభ రాశిలోకి వచ్చి శత్రుహంత యోగం క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఆఫీస్ పాలిటిక్స్లో మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీ కష్టానికి ఇంతకాలం రావాల్సిన గుర్తింపు ఇప్పుడు రావటం మొదలవుతుందండి. బాస్ ముందు మీ ఇమేజ్ ఎట్లా ఉంటుందంటే ప్రాబ్లం సాల్వర్గా మారే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాబ్లం సాల్వర్ అనే ఇమేజ్ మీకు వస్తుంది. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే కాంపిటేటివ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వయబోయేటువంటి విద్యార్థులకు ఇది మంచి సపోర్ట్ ఫీల్డ్ అని చెప్పాలి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రమోషన్ ఈ ప్రాసెస్ అంతా వేగం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఏం చేయాలయ్యారంటే మే 15 తర్వాత వచ్చే అదనపు రెస్పాన్సిబిలిటీ, అదనపు పని కానీ బాధ్యతలను లేదనకండి. ఎవరైనా సరే ఈ పొలిటికల్గా ఆలోచించి మీకు ప్రాబ్లం క్రియేట్ చేసినా మీరు భావోద్వేగంతో కాకుండా డాక్యుమెంట్స్, ఫ్యాక్ట్స్తో మీరు డీల్ చేయాలి. ఫిగర్ అండ్ ఫ్యాక్ట్స్తోనే మీరు సమాధానం చెప్పాలి. సీనియర్లతో ఈగో క్లాసెస్ పెట్టకుండా తెలుగుగా మాట్లాడండి. ఈ కాలంలో ముఖ్యంగా ఏంటంటే ఒక మంచి అలవాటు చేసుకోవడం, రోజు రాత్రి ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత 5 నిమిషాలు నోట్స్ రాసుకోవటం. ఈరోజు నేను ప్రాబ్లమ్స్ ఎలా హ్యాండిల్ చేశాను, ఏ విషయాన్ని ఎలా డీల్ చేశాను అలా రాసుకుంటూ వెళ్తే మీకు బుధుడు కమ్యూనికేషన్, రైటింగ్ అండి. సో గురు, బుధ, రవి ఈ 3 గ్రహాల గ్రేస్ అనేది మీకు బాగా యాక్టివ్ అవుతుందని చెప్పాలి. మరి బిజినెస్, షాప్స్, ఫ్రీలాన్సర్స్ అండ్ పార్ట్నర్షిప్స్ విషయానికి వచ్చే వరకు గురు ప్లస్ శుక్ర 7వ స్థానంలో ఉన్నారు. ఇది ఒక మంచి సూపర్ రాజయోగం అని చెప్పాలండి. మంచి రాజయోగం అని చెప్పవచ్చు. 2 శుభగ్రహాలు కేంద్రంలో ఉన్నాయి. మీ రాశిని చూస్తూ ఉన్నాయి. మే 14 తర్వాత శుక్రుడు గురుడితో కలిసి 7వ ఇంట్లో చేరటం వల్ల భాగస్వామ్యాలకు, బిజినెస్ కాంట్రాక్ట్లకి, బిజినెస్ అగ్రిమెంట్స్కి, కొత్త పార్ట్నర్ని చేసుకోవడానికి ఇది చాలా బలమైన సమయం అని చెప్పాలి. అంటే పాజిటివ్ చెప్పాలంటే దీంట్లో కొత్త డీల్స్, కొత్త క్లయింట్లు, కొత్త జాయింట్ వెంచర్లు వస్తాయి. విదేశీ క్లయింట్ల నుంచి కూడా మంచి కమ్యూనికేషను, ప్రాజెక్టులు కూడా రావచ్చండి. అంతకుముందు ఏదైనా గతంలో నిలిచిపోయిన టెండర్లు కానీ, అప్రూవల్స్ ఏమైనా ఉంటే అలాంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా మీకు ముందుకు కదిలే ఛాన్స్ ఉంది. కానీ జాగ్రత్త ఏంటయ్యానంటే సూచన, శని 4లో ఉన్నారు, అర్ధాష్టమ శనిలో ఉన్నారు, కుజుడు 5వ స్థానంలో ఉండటం వల్ల తెలియని యుగో, అహంకారం వల్ల పార్ట్నర్తో మాటలు కఠినంగా మారే ప్రమాదం ఉంటుంది. సో అలాంటి అడ్డు రాకుండా చూసుకోండి. ఏదైనా పేపర్ మీద సైన్ చేయాలంటే పూర్తిగా ప్రతి లైన్ చదివిన తర్వాతనే సైన్ చేయండి.
డీల్ ఎంత మంచిగా కనిపించినా కళ్ళ ముందు తక్షణమే డెసిషన్ తీసుకోకండి. వెంటనే సైన్ బటన్ ప్రెజర్ పెడితే ఒకసారి ఆలోచించండి, ఈ ప్రెజర్ ఎవరి ప్రయోజనాని కోసం అని ఆలోచించండి. సో డోంట్ బి ఎమోషనల్. మే 11 తర్వాత కొత్త ప్రాజెక్ట్ మొదలెట్టేటప్పుడు మీరు మనసులో మీకు తెలిసిన ప్రేయర్ చేసుకోవచ్చు. నేను మాత్రమే కాదు, నాతో కలిసి ఉన్న వాళ్ళందరూ గ్రో అవ్వాలి అనే భావనతో మీరు పనిని ప్రారంభించండి. ఆటోమేటిక్గా మీతో ఉన్న టీమ్ సపోర్ట్ బాగా దొరుకుతుంది. ఇదేంటంటే ఈ గురు శుక్ర యోగాన్ని మరింత పాజిటివ్గా యాక్టివేట్ చేస్తుంది. ఇలాంటి పాజిటివ్ భావంతో సబ్ కాన్షియస్ మైండ్లో మీరు చేసుకుని కనుక పని చేస్తే, తదుపరి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు వీళ్ళందరికీ ఎట్లా ఉంటుంది అని అంటే, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకైనా సరే, ఈ యొక్క గురుదృష్టి అనేది మీకు 7వ స్థానంలో మిథునంలో ఉంది కదా, మీ రాశిని చూస్తూ ఉంటారు ఆయన, లేదా మీ లగ్నాన్ని చూస్తూ ఉంటారు. సో మంచి గైడెన్స్ బలంగా దొరుకుతుంది. మే 11 తర్వాత ఈ కుజుడు 5వ ఇంట్లోకి ఉండటం వల్ల ఇంటెలిజెన్సు, మేషరాశిలో కుజుడికి స్వస్థానం కాబట్టి తెలివితేటలు, లాజికల్ థింకింగ్, క్విక్ డెసిషన్స్ తీసుకునే పవర్ పెరుగుతుందండి. ఇది పూర్తిగా స్టడీస్కు మీరు కనుక కనెక్ట్ చేసుకుంటే బాగా మైండ్ ఫోకస్ అవుతుంది. కఠినమైన సబ్జెక్ట్స్ కూడా మీరు బ్రేక్ చేసుకుని అర్థం చేసుకుంటుండగా మీకు గ్రాస్పింగ్, గ్రహణ శక్తి కూడా పెరుగుతుందని చెప్పాలి. కానీ సూచన ఏంటంటే, ఇదే కొన్నిసార్లు ఎదుటి వాళ్ళతో చేసేటువంటి వాదనల్లో కానీ, డిబేట్స్లో కానీ, సోషల్ మీడియాలో దానివైపు దృష్టి మరలితే సో చదువు మీద దృష్టి సడలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే చదవాల్సింది, కానీ యూట్యూబ్ చాట్లు టైం వేస్ట్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ వచ్చేలా మీకు చేసుకోకూడదు. సో టైం ఈజ్ మనీ, టైం ఈజ్ ఎవ్రీథింగ్. సో స్టూడెంట్స్కి ఏంటంటే ముఖ్యంగా మే 11 తర్వాత రోజు కనీసం 1 నుండి 2 గంటలు పక్కా డిస్టర్బెన్స్ లేకుండా చదవండి. ఫోకస్డ్ అవర్ అంటామండి. ఆ టైంలో నో మొబైల్, నో టీవీ, నో నోటిఫికేషన్. అవసరమైతే ఫోన్ తీసుకెళ్ళి ఇంకో రూమ్లో పెట్టేయండి. ఇలా 20 నుంచి 20 రోజులు కనుక మీరు ఫోకస్గా చదివితే మీ రిజల్ట్ డెఫినెట్గా మార్పు వస్తుందండి. మనం మిట్ట మధ్యాహ్నం బుద్ధం పెడితే పిల్లలు చేస్తూ ఉంటారు, పేపర్ మీద పెడితే కాలిపోతుంది. అట్లా అయితే మూమెంట్ వివరింగ్ చేస్తూ ఉంటే ఫోకస్ అవ్వదు, కాలదండి. అంటే ఎంత ఎనర్జీ ఫ్లో కాదు దాంట్లో. ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ సక్సెస్ మొదలవుతుంది. మరి కుటుంబ విషయానికి వచ్చే వరకు చదువుదాం అంటే ఇల్లు, వాహనము, ప్రాపర్టీ, మదర్ ఇవన్నీ వస్తాయి. శని 4లో ఉన్నారు కాబట్టి టెన్షన్ ఫీలింగ్ ఉంటుంది ఇంట్లో. తల్లి ఆరోగ్యము, ఇంటి రిపేర్ కావచ్చు, వాహనము, లేదంటే ప్రాపర్టీ వంటి విషయాలకు కొంచెం ఖర్చు కనపడుతుంది. కొన్నిసార్లు ఏంటంటే మానసికంగా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదనే బాధ ఉంటుందండి. సో ఇట్లాంటి సమయంలో ఏంటంటే గృహిణులు కావచ్చు, మహిళలు, తల్లులు ఏం చేసుకోవాలి అంటే, మీరు మొత్తం డే అంతా చేసిన పనులకు మీరే క్రెడిట్ ఇవ్వచ్చుకోవడం, ఎవరైనా గుర్తించాలని కోపం పెట్టుకోకుండా నేను నా బాధ్యతను నిబద్ధతతో చేస్తున్నాను అన్న సంతృప్తితో ఫీల్ చేసుకోండి. ఏదైనా ఇంట్లో ఒక హీటెడ్ వాతావరణం ఉందనుకోండి, అలాంటప్పుడు సైలెంట్గా ఉండటం చాలు, సగం గొడవ తగ్గిపోతుంది. మే 11 తర్వాత కుజుడు స్వస్థానానికి వెళ్ళడంతో పిల్లలతో, టీనేజ్ కిడ్స్తో కొంచెం ఈగో క్లాసెస్ రావచ్చండి. 5వ స్థానం సంతానం ఇండికేట్ చేస్తుంది కాబట్టి నా మాటే కరెక్ట్ అనకుండా కొంచెం వాళ్ళ మాట కూడా వినే ఓపిక, సహనం పెట్టుకోవాలండి. పిల్లలకి ఏదైనా నిర్ణయాలు నేర్పాలి, కానీ భయంతో లేదా ఆగ్రహంతో ఒత్తిడి చేయకండి. 7 years తర్వాత వాళ్ళకి ఇంట్యూటివ్ ఆలోచన విధానం, మన క్రియేటివిటీ పెరుగుతుందండి. కాబట్టి సో ఫోర్స్ చేయకూడదు. ప్రేమ మరియు వివాహము ఈ విషయానికి సంబంధించి గురు ప్లస్ శుక్ర ఈ 2 గ్రహాల కాంబినేషన్ 7వ స్థానంలో ఉంది. సో అంటే ఇది దాంపత్య జీవితము, అంటే మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్, సంబంధ బాంధవ్యాలకు సంబంధించి ఒక గిఫ్ట్ లాంటిదంటే 2 శుభగ్రహాలు ఉన్నాయి. ఎవరైనా పెళ్లి గురించి చూస్తున్నవారు, పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నవారు మంచి ప్రపోజల్స్ చూస్తారు. అదేవిధంగా కొంతమందికి ఫిక్స్ అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉందండి. ఈ గురు శుక్ర గోచరంలో కలిసి ఉంది ధనుసు రాశి వారు కాబట్టి ఇలాంటి సమయంలో, శుభ సమయంలో వచ్చిన అలయన్స్ను సీరియస్గా పరిశీలించుకోవాలి. చిన్న చిన్న దోషాలు ఉంటే రెమెడీ చేసుకోవడం, కూర్చొని మాట్లాడుకోవడం లాంటి చేస్తాం చాలా మంచిదండి. ఇప్పటికే వివాహమైన వారు ముందు నుంచి ఉన్న అపార్థాలు, చిన్న చిన్న గొడవలు సద్దుమణిగే అవకాశం ఉంటుంది. ఏదైనా కలిసి చిన్న చిన్న ట్రావెల్ ప్లాన్ చేసుకోవడము, ఫ్యామిలీ ఫంక్షన్లు ఇలాంటి వాటికి అటెండ్ కావడము, ఏదేమైనా ఆనందకరమైన క్షణాలు పెరుగుతాయని చెప్పాలండి. మే 11 తర్వాత కుజుడు 5వ స్థానంలోకి వస్తారు కాబట్టి హుషారుగా, కోపంతోనూ లేకుంటే ఏదైనా చిన్న చిన్న పంచు వేసే లైన్ మాటలు ఉంటాయి. దీనివల్ల పార్ట్నర్ హట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎగతాళి పనికిరాదు. చిన్న చిన్న విషయాలను పెద్ద గొడవగా మలచకూడదు. ఏదైనా ఉంటే ఇది నాకు నచ్చలేదని సున్నితంగా చెప్పండి, కానీ అప్పటికప్పుడు కోపం తెచ్చుకుని అన్నే అంటావా, గతంలో ఇలా చేసావు, ఇవన్నీ కూడా తోకూడదు. మరి ఫైనాన్స్, డబ్బు విషయాన్ని చూస్తే ఆర్థిక సంబంధమైన విషయంలో మంచి రిలీఫ్ ప్లస్ గ్రోత్ వచ్చే కాలం అని చెప్పాలి. మిక్స్డ్ ఫలితాలు. గురు శుక్ర ఈ 2 కలిసి 7వ స్థానంలో ఉన్నాయి. జాయింట్ ఇన్కమ్ కానీ, జీవిత భాగస్వామి వారి ద్వారా ఏదైనా ఇన్కమ్ సోర్స్ కానీ, పార్ట్నర్షిప్ ద్వారా ఆదాయం పెరగచ్చు. రాహు ఎక్కడున్నాడో 3వ స్థానంలో, కుంభంలో ఉంటారు. సో ఆయన రాహు 3వ స్థానంలో ఉండటం వల్ల కొత్త ఐడియాస్, సైడ్ ఇన్కమ్ ప్లాన్స్ మీకు మైండ్లో తడతాయండి, వస్తాయి కూడా. మరి జాగ్రత్త ఏంటంటే శని 4లో ఉన్నారు కాబట్టి ఇల్లు, వాహనము, రిపేరు వీటి మీద, లేదంటే హెల్త్ మీద కూడా కొంత ఖర్చు రావచ్చు. సో దానికోసం చిన్న బఫర్ ఫండ్ అంటూ కొంత పెట్టుకోవాలండి. పెట్టుకుంటే స్ట్రెస్ తగ్గుతుంది. అప్పటికప్పుడు సమస్యలు వస్తే పరిగెత్తడానికి కొంచెం బఫర్ ఫండ్ పెట్టుకుంటే సరిపోతుంది.
సో 5th హౌస్లోకి కుజుడు వస్తారు కాబట్టి షేరు, ట్రేడింగ్, క్రిప్టో, బిగ్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్లో ఒక్కసారిగా పెద్ద బెట్ పెట్టాలని ధైర్యం వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే కేతు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని ఇన్వెస్ట్మెంట్కి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టకండి. మీకు అనాలిసిస్ బాగా తెలిస్తేనే ముందుకు వెళ్ళండి. ఇది స్టూడెంట్స్ అయినా, యువకులైనా, ఉద్యోగులైనా, బిజినెస్ వాళ్ళైనా అందరికీ కామన్ రూలే. 5లో కూర్చుంటే డేర్గా చూద్దాం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహా తీసుకోండి. మార్కెట్ స్టడీ చేసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళే ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చివరికి వచ్చాక మనం రెమెడీస్ చూద్దామండి. అర్ధాష్టమ శని జరుగుతుంది కదా, శనివారం పూట వీలైతే కనుక సూర్యాస్తమ సమయం తర్వాత 7 గంటల సమయంలో అంటే దీపం వెలిగించడం, దీపం పెట్టేటప్పుడు నెమ్మదిగా శనికి సంబంధించినటువంటి నువ్వుల నూనె దీపం వెలిగించి మంత్ర జపం చేసుకోవడం. ఓం ప్రాం ప్రీం ప్రౌ సహ శనిశ్చరాయ నమః ఈ మంత్రం జపం చేసుకోవడం వల్ల తల్లి ఆరోగ్యం, మీ మానసిక శాంతి కూడా బాగుంటుంది. ఈ యొక్క రాహువు బ్యాలెన్స్ అహంకారాన్ని ఇస్తారు కొన్నిసార్లు. తగ్గడానికి కోసం ఏంటంటే ఏదైనా మిల్లెట్ గింజలు కానీ, సజ్జలు కానీ పక్షులకు ఏదైనా వేస్తూ ఉంటే మంచిదండి. కుజుడు ఎమోషన్ ఇస్తాడు, కోపము దూకుడు ఇస్తాడు. కోపము ఆవేశం తగ్గించుకోవడం కోసం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య లేదా హనుమాన్ ఆలయానికి వెళ్తే మంచిదండి. సో వెళ్ళినప్పుడు అక్కడ రెడ్ కలర్ ఏదైనా తీపి వస్తువు కానీ, క్యాంఫర్ అంటే మనము ఆరతి కర్పూరం ఇలాంటివి ఇస్తూ ఉంటే చేస్తూ గుళ్ళో వాడతారండి. హనుమాన్ చాలీసాను శ్రద్ధగా చదవడం కూడా మంచిదే. ఇది కష్టాలు నుంచి మనం బయటపడడానికి త్రుటిలో తప్పించుకునే అవకాశం ఉంటుంది. సో చిన్న రెమెడీసేనండి, బట్ ఫోకస్ అంటే కొంచెం టైం మేనేజ్ చేసుకుని కూడా మీరు అందులో పెడితే కొంచెం బాగుంటుంది. మరి చివరికి వచ్చాం కదా, ఫస్ట్లో చెప్పుకున్నాం మైండ్ సెట్ మెసేజ్ అని చెప్పి. సో మే 2026 అనేది ధనుసు రాశి వరకు బలమైన ఒక సందేహాన్ని ఇస్తూ ఉంది. పరిస్థితులు మారినా మనదైన ధర్మము, మన ప్రవర్తన తగ్గకూడదు. శని మీ సహనాన్ని పరీక్షిస్తుందండి. కుజుడు మీ కోపాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. రాహు మీ అహంకారాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. కానీ గురు, శుక్రుడు మరియు రవి, బుధులు కలిసి మీకు ఒక పెద్ద అవకాశం ఇస్తారు. నలుగురు కలిసి సంబంధాలు బాగుపరచుకోవడంలో కానీ, కెరీర్లో ఎక్కే స్టెప్స్ మెట్లని ఎక్కడంలో కానీ, బిజినెస్లో పెద్ద డీల్స్ ఏదైనా గ్రాప్ చేసుకోవడంలో మీరు చేయాల్సిందంతా ఒకటే, కోపాన్ని కంట్రోల్ చేయటం, అహంకారం వద్దు. సమస్యల్ని శిక్షగా కాకుండా మీరు శిక్షణగా చూడటం. ఈ యాటిట్యూడ్తో మీరు ముందుకు వెళ్ళగలిగితే ఇది మీకు జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందండి. చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు కనుక చూస్తే వాళ్ళ జీవితాల్లో వాళ్ళకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నెగిటివ్ మైండ్ సెట్తో కాకుండా హౌ టు ఓవర్కమ్, హౌ ఐఎమ్ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం అని ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్తో వెళ్ళిన వాళ్ళు ఆ సమయంలో స్ట్రెయిన్ అనిపించినా కూడాను ఆ చిన్న చిన్న సమస్యలు దాడుతూ ఉండడం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి సక్సెస్ అనే భావన సబ్కాన్షియస్కి బాగా మైండ్కు అలవడి తర్వాత వచ్చేవన్నీ కూడా విజయాలే ఉంటాయండి. కాబట్టి పేషెన్సీ అనేది ప్రతి వారికి కూడా సహనము, ఓర్పు, సాధించాలన్న తపన, దానికి తగినటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇవి కనుక చేసుకుంటే కనుక ధనుసు రాసిన వారిని మించిన వారు లేరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.